హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, హైడ్రా ఇప్పుడు ఓవైసీకి చెందిన కాలేజీలని కూడా కూల్చేయబోతుంది అని వార్తలు వస్తున్నాయి సార్. అందుకు సంబంధించి అది కూడా చెరువుల్ని కబ్జా చేసి కట్టారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి కూల్చేయబోతుందా, ఎప్పుడు కూల్చేయబోతుంది, మరి దీని పట్ల ఓవైసీ అక్బరుద్దీన్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంది సార్? నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతకుముందు రోజు ఆయన సలావుద్దీన్ ఓవైసీ కూడా ఇచ్చాడు. పెద్ద ఆయనేమో సలావుద్దీన్ ఓవైసీ ఏమో అసలు ప్రభుత్వ బిల్డింగ్లు పరిస్థితి ఏంటి, ఆల్రెడీ జిహెచ్ఎంసి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది, నెక్లెస్ రోడ్డు ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉంది, మరి వీటిని కూలగొడతారా, ఇవన్నీ ఆయన ప్రశ్నించాడు. సో ఆయన ఎందుకు ప్రశ్నించాడు? ఆయన బిల్డింగ్లు ఏం కూలగొట్టలేదు, నాగార్జున కూలగొట్టారు. మరి ఆయన ఎందుకు స్పందించారు అనే వార్త వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే చాలామంది నెటిజన్స్ సకలం చెరువు మ్యాపుల్ని నెట్లో స్ప్రెడ్ చేశారు. అంటే సకలం చెరువుని ఆక్యుపై చేసుకొని ఓవైసీ వాళ్ళు బిల్డింగ్లు కట్టారు. అట్లా చాలా చోట్ల వాళ్ళు బండ్లగూడలో, తర్వాత ఫాతిమా కాలేజీ, ఇవన్నీ కూడా అలాగా కట్టినవే. దాదాపు 12 కాలేజీలు అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చెరువులు ఆక్యుపై చేసుకొని కట్టారు. ఎక్కువగా ఓవైసీ బ్రదర్స్ చెరువుల భూముల్ని ఆక్యుపై చేసుకొని కట్టారు అన్న విమర్శలు బయటకు వచ్చాయి. దాంతో అక్బరుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చి నన్ను చంపేయండి, ఆల్రెడీ 4 బుల్లెట్లు దింపారు, ఇప్పుడు కూడా నన్ను బుల్లెట్లు దింపండి, కానీ నా కాలేజీలు జోలికి రాకండి, ఎందుకంటే నేను పేద విద్యార్థుల కోసం 12 కాలేజీలు పెట్టాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 12 పెట్టాను, కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయకండి అని ఆయన ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఎవరైనా కాలేజీ పెట్టి చెరువు భూమిలో ఫ్రీగా నేను ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్తే అవి కోల్చొచ్చా కోల్చకూడదా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. రెండోది, నిజంగానే ఆయన ఫ్రీగా అందరికీ ఇస్తున్నాడు అనేది వేరే చర్చ. సో ఏదేమైనా ఈరోజు నిన్న ఏవి రంగనాథ్ ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఇచ్చాడు, 1 అవర్. నేను మొత్తం చూశాను. ఆయన క్లియర్గా అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్న మనం అడిగిన కొన్ని డౌట్లకి, ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. అందులో ఏంటంటే ప్రయారిటీ ఏందని ఆయన చెప్పింది ఏంటంటే, ఇంకా ప్రయారిటీగా ఏమీ ఇది లేదు, మాకు ఏవి ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి దాన్ని బట్టి మేము చేస్తున్నాం. అట్లాగే మేము ఏర్పడిన తర్వాత, ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత ఎక్కువ ఆక్యుపై చేసుకున్నవి ఇది చేస్తున్నాం. అట్లాగే పెద్ద చెరువుల్ని ఫస్ట్ విముక్తి, అంటే ఫస్ట్ టార్గెట్ చెరువుల విముక్తి, చెరువుల్ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళవి ఫస్ట్ కొట్టేస్తున్నాం. ఇది మేము పార్టీలకు అతీతంగా అందరివి కొడుతున్నాము. ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. నాగార్జున మేము ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదు. నాగార్జునకు ముందు 1 నెల నుంచి కూడా మేము అనేక మంది చేశాము. దాని తర్వాత నాగార్జున చేసాం. పెద్ద ఎత్తున ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తున్న వాటిని మేము పరిశీలిస్తున్నాం. ప్రతిదాన్ని కూలగొట్టక ముందు కనీసం 1 వారం మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. దాని పొజిషన్ ఏంటి, దాని లీగల్గా ఎట్లాంటి పర్మిషన్లు ఉన్నాయి, వాటి పర్మిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో అబ్జెక్ట్ చేశాయా, కోర్టులో కేసులు ఉన్నాయా, ఇవన్నీ మేము తరువుగా పరిశీలించి అన్నిటికీ సిద్ధమవుతున్నాం. ఫిజికల్గా కూడా వెళ్ళి అక్కడ సైట్లను పరిశీలించి వస్తున్నాము అనేది ఆయన క్లియర్గా నాగేశ్వరరావు అడిగిన అనేక ప్రశ్నలకి ఆయన ఓపిక్గా క్లియర్గా సమాధానం చెప్పాడు. ఎక్కడైతే ఇంకా క్లారిటీ లేదో, ఇక్కడ క్లారిటీ లేదు, ఇంకా మేము ఎవాల్వ్ అవుతున్నాము అనే విషయం కూడా ఆయన చక్కగా వివరించారు. ఎక్కడ ఆయన ఎవరి మీద గ్రడ్జ్ ఉన్నట్టు కానీ ఆవేశం కానీ ఏమీ మాట్లాడలేదు. చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ తమ హైడ్రాకున్న లిమిటేషన్స్ ఏంటి, హైడ్రాకున్న పవర్స్ ఏంటి, ప్రభుత్వ పాలసీ ఏంటి, ఇంకా కొన్ని విషయాల్లో ప్రభుత్వం పాలసీలు తీసుకోలేదనే విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలావుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శకు కూడా ఆయన సమాధానం, ఆయన నాగేశ్వరరావు అది కూడా అడిగాడు, గవర్నమెంట్ బిల్డింగ్స్ని మీరు కొడతారా, ప్రైవేటువే కూలగొట్టినప్పుడు గవర్నమెంట్ ఎందుకు కూలగొట్టరని ప్రశ్న వస్తుందంటే, దానికి సంబంధించి ఇంకా పాలసీ ఎవాల్వ్ కావాలి, పాలసీ ఎవాల్వ్ అయితే అది కూడా మేము టేకప్ చేస్తామని చెప్పాడు. అంటే అది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయం, గవర్నమెంట్వి, ఎందుకంటే అది ఎప్పటి నుంచో జరిగి ఉంటాయి పాతవి. సో వాటిని ఇప్పుడు కూలగొట్టాలా లేదా, ప్రైవేటు కూలగొట్టినప్పుడు దీని మీద కూడా రేపు కోర్టుకు వెళ్ళే అవకాశం. అట్లాగే ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు చట్ట ప్రకారం, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక హైకోర్టుల తీర్పులు ఉన్నాయి.
చెరువులను ఆక్యుపై చేసుకున్న భూములకి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కూలగొట్టచ్చు అనేది ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మేము వాటి ప్రకారమే వెళ్తున్నాం అనేది కూడా ఆయన చెప్పారు. అందుకని పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఊర టైం దొరకలేదు. చట్ట ప్రకారం వెళ్ళండి అని మాత్రమే చెప్తున్నాయి. చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. సో అంటే ఎఫ్టీఎల్కి సంబంధించిన అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కావచ్చు, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. సో ఈ బఫర్ జోన్లో కట్టుకున్నా కూడా మేము చేస్తున్నాం. ప్రజెంట్ అయితే చెరువుల మీద ఫోకస్ చేస్తున్నాం. చెరువుల్ని విముక్తి చేయడం ఫస్ట్ మా టార్గెట్. ఇదైనాక నెక్స్ట్ నాలాలు, పార్కులు వీటికి వెళ్తున్నాం అనేది ఆయన చెప్పాడు. ఓకే. సో ఇలాగ వాళ్ళు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి ఇదే కరెక్ట్గా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం రేవంత్ రెడ్డి హీరో అవుతాడు, రంగనాథ్ హీరో అవుతాడు. అన్నిటికంటే వాళ్ళు హీరో అవుతారా లేదా అన్నిటికంటే హైదరాబాద్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వరదలు అనేవి చెరువుల్ని ఇది చేయగలిగితే వాటర్ అనేది అక్కడ ఎక్కడికక్కడ స్టోర్ అయిపోతే జనావాసాల మీదకి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఓవైసీ వాళ్ళకంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది భుజాలు తడువుకోవడం మొదలుపెట్టారు. తమ దాకా కూడా వస్తుందేమని చెరువులు ఆక్యుపై చేసుకున్న వాళ్ళంతా బయటకు వచ్చేసి వాళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నట్టు, ఇంకెవరి తరపున మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిది ఈ ప్రెజర్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి. రేవంత్ రెడ్డి అది కూడా మాట్లాడాడు మొన్న. నాకు విపరీతంగా ప్రెజర్ ఉంటుందని తెలుసు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారని తెలుసు, నా మిత్రులు కూడా ఉంటారని తెలుసు, అయినా కూడా నేను దేనికి జడవనని కూడా మాట్లాడారు. నిజంగా అది జరిగితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. నిన్న ఆయన ఇంటర్వ్యూలో కూడా సుదీర్ఘంగా ఆయన చెప్పింది, ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిళ్లను నేను ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాను, అది జరిగే వరకు ఇంకా ఫోన్లు కూడా ఆన్ చేయను, ఎందుకంటే ఎవరెవరో ఫోన్లు చేసి ప్రెజర్ చేస్తారని నాకు కూడా తెలుసు అని కూడా ఆయన చెప్తున్నారు. సో దీని తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా అన్ని పార్టీల వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉంటారు. ఓవైసీ బ్యాచ్ కూడా ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియాలో వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటారు చెరువులు. దాంట్లో ఏమి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సకలం చెరువు మ్యాపులు పెట్టి చూస్తేనే తెలుస్తుంది. అట్లాగే మనకి ఎన్న కన్వెన్షన్ కూడా దాన్ని ఆనుకొనే చెరువు కనపడుతుంది కదా. అంటే చెరువులోనే గోడ కట్టినట్టే కదా. మరి చెరువులో గోడ కడితే అది ఎఫ్టీఎల్ కిందకే కదా వస్తుంది ఈజీగా. చెరువులోనే కట్టేసావు. చెరువు బయటే కట్టకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఎఫ్టీఎల్ అనేది 1700 ఇది ఎంతకో వస్తుంది అది. సో ఆ స్థాయిలో నువ్వు చెరువు బయటే కట్టకూడదంట. అంటే ఫుల్ ట్యాంక్ నిండితే ఎక్కడ వరకు వాటర్ వస్తుందో అక్కడ వరకు ఎఫ్టీఎల్ పరిధి అది. అక్కడే కట్టకూడదు. నువ్వు చెరువులో నీళ్ళు తగులుతోంది గోడకి, నువ్వు దాన్ని హైట్ పెంచేసావు నీ బిల్డింగ్. కాబట్టి అది క్లియర్గా అది తెలుస్తుంది. ఇంకేం అవసరం లేదని ఆయన కూడా చెప్తున్నాడు. చాలా చోట్ల మెట్లు పెట్టుంటారు, మెట్లు దిగితే కాళ్ళు చెరువులోకి వెళ్తాయి, అట్లా పెట్టారు అని చెప్తున్నారు. అట్లాగే కొంతమంది మసీదులు, గుళ్ళు, చర్చిలు ముందు కట్టుతున్నారు, దాని తర్వాత ఆక్యుపై చేసుకుంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్గా దీని జోలికి రారని. మేము మసీదుల్ని, చర్చిల్ని, గుళ్ళని కూలగొట్టం, కానీ మిగతావి మాత్రం అటువంటి చోట్ల కూడా కొట్టాము 2-3 చోట్ల అని కూడా ఆయన చెప్పాడు. సో ఇలాగ రకరకాల పద్ధతులు మ్యానిపులేట్ చేసి ప్రభుత్వ ఇది చేసి చేస్తున్నారు. దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేస్తాం మేము, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. హైడ్రాకి సపరేట్గా పోలీస్ స్టేషన్ రాబోతుంది, హైడ్రాకి కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. సో కాబట్టి ఓవైసీ బ్రదర్స్కి ఖచ్చితంగా ప్రాబ్లం రాబోతుంది. దానికి ముందస్తుగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాలేజీ విద్యార్థుల్ని రేపొద్దున కూలగొట్టనీయకుండా వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి మా ప్రాణాలు తీయండి కానీ కాలేజీ కూలగొట్టొద్దండి అని వాళ్ళని వీధుల్లోకి తేవడానికి ఒక ప్రెజర్ టాక్టిక్స్గా అక్బరుద్దీన్ స్టార్ట్ చేశాడు. నువ్వు అక్రమం జరిగిందా లేదా అది మాట్లాడకుండా కాలేజీ కొట్టొద్దండి, నన్ను కాల్చండి అంటే నువ్వు అక్రమం చేసావా లేదా, చెరువును ఆక్యుపై చేసుకున్నావా లేదా, చేసుకుని ఉంటే చేసుకోలేదని చెప్పు, అది నిరూపించండి అని చెప్పు, చేసుకొని ఉంటే కొట్టేయండి అని చెప్పు. అది చెప్పకుండా కాలేజీలు నేను పెట్టాను, నిన్నెవడు పెట్టమన్నాడు అక్కడ కాలేజీ? చెరువును ఆక్యుపై చేసుకొని కాలేజీ పెట్టమని ఎవరన్నా అడిగారా నిన్ను? అట్లా పెట్టచ్చా? సో అది చెప్పకుండా ఆయన చెరువు ఒక ప్రెజర్ తెస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద, ప్రెజర్ టాక్టిక్స్.
అంటే కాలేజీలని రేపొద్దున నా జోలికి వస్తే ఇదని. ఆల్రెడీ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు పల్లవ విశ్వేశ్వరరెడ్డి యూనివర్సిటీ ఇవన్నీ కొలగొట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రెజర్ వస్తున్నది. ఓవైసీ బ్రదర్స్ ఏం చేస్తారు, ఆల్రెడీ అడుగుతున్నారు, ఓల్డ్ సిటీ అంతా ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ప్రెజర్ చేస్తారు. సో ఈ పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి ప్రెజర్ అయితే రేవంత్ రెడ్డికి ఎక్కువ వస్తుంది, ఇటు రంగనాథ్కి కూడా వస్తుంది. మరి ఈ ప్రెజర్ని ఎలా తట్టుకుంటారు? నారాయణ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు ఇతని జైలుకు కూడా పోతాడేమో రేపు రేవంత్ రెడ్డి అని దీనివల్ల. ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా ఉంటుంది, ల్యాండ్ మాఫియా అనేది ఆయనకి ఇది బాగా తెలుసు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి, కాబట్టి ఆయనకి తెలియకుండా ఇవన్నీ చేయట్లేదు, తెలిసే రంగంలో దిగాడు. మరి ఆయన ఏ స్థాయికి ముందుకు తీసుకెళ్తాడు